మరి నలుగురు బిడ్డలైనా మరి ఐదుగురు బిడ్డలైనా మరి బిడ్డగల రైత మరి అల్లుడు కనకయ్య బిడ్డ లక్ష్మి మరి అల్లుడు కనకయ్య మరి బిడ్డగల్ల కనకవ్వ మరి అల్లుడు గల్ల కనకయ్య మరి బిడ్డ విజయ మరి అల్లుడు కరుణాకరు మరి బిడ్డ చామంతి మరి అల్లుడు నాగరాజు కూడా ఐదుగురు ఏకాస్తలై పవిత్రమైన రామనామ శబ్దానికి సెలవెట్టారు. వాళ్ళకు ముట్టింది ముత్యం పడితే బంగారం ధనం కనుక వత్నాలు కలిగే చంద్రారాత్మ వంశం నుంచి కోడికి పడిగెత్తి కోమలు కలిగి బాడికి పడిగెత్తి బంగారం కలిగి బొక్కుల దీవెలు వర్దిల్లి కోసిన కోయకాలు కోరి పంట వండి మళ్ళీ దొక్కిన పోయి మారు పంట వండి ఎద్దు దొక్కిన పోయి ఏ పంట వండి ఇప్పటికి వారిల్లు ఎల భాగ్యం కోరునోయి హరిహరి అమ్మవారు పార్వతి పొందలేదండి స్వామి అదేవిధండి జన్మనిచ్చిన తండ్రి
పరమేశ్వరుని కళ్యాణం పడే తర్వాత పంచన్న గిరిలలో ఏనాడు ఉన్నదో పార్వతి పరమేశ్వరుల భక్తులు లోకంలో బలనేకులు అందులో బ్రాహ్మణ వైశ్య క్షత్రియ శూద్రాది రాజులలో ఏ రాజ్యం ఉన్నది ఏ దేశం ఉన్నది అది శంకుపోయ నగరం శంకుపోయ మహారాజు అతనికి 66 రాజ్యాలు ఢిల్లీ హక్క భూములు కాశదా కల్లాలు చిన్న గుట్టల వేసిన అగిల వంద లాత మాడుతున్న అగిల వంద ఓరు మోడల్ల కోళ్ళ అగిల వంద విశ్వ సంపద చేసిన భాగ్యం గల్లవాడయ్యా ఓ పెద్దలాడు మరి గుణవంతులైన పెద్దలు ఏమన్నారయ్యా మరి క్షేత్రానికి విత్తనం పెట్టాలి దానం వేయాలి గోత్రం తెలుసుకొని పిల్లలు తెచ్చుకోవాలన్నారు రాజ్యాన్ని రాజు కుతి కట్టాలు చేత పట్టిండు వజ్రాల కిరీటము సిరుసు పైన పెట్టి ఆయుధాల కట్టకలను హరిపుల చేత పట్టైన రాజ్యం ఏరనే పట్టేనా రాజ్యం ఏరనే పట్టేనా దేశం ఏరనే పట్టేనా మా తాతలు ముత్తాతలు పితృపితామహులు రాజ్యాన్ని పరిపాలన చేసిండ్రు వాళ్ళు చనిపోయిన వల్ల ఏమడేమన్నా పోయిందా మనిషి అయిపోయినప్పుడు ఈ భూమి మీదకి వచ్చినప్పుడు నిన్న 100 ఏళ్ళ ఆయుష్ ఉంటే ఉంటుంది నడవంతరాడు పోతే పోతుంది 100 ఏళ్ళ ఆయుష్ లోపల 1000 ఏళ్ళ కీర్తి సంపాదించాలి ఓ పెద్దలారా 10 ఏళ్ళు బతికే 4 ఏళ్ళు బతికింది మీరు అంటారు మరి నాయన రాజు రాజ్య పరిపాలన చేస్తుంటే నెలకు 4 కుంభవర్షాలు పడుతున్నాయి అధర్మ దేవత పక్కకు తొలిపాయి న్యాయం హరివాళ్ళు నడుతున్నది రాజ్యం లోపల హకల నోడు లేడు నందన సుందరమైన ఉద్యానవన తోడి సుభిక్షమైన రాజ్యం ఉంటున్నది ఎవరారో రాజ్యం లోపల చేసిన వాడు ఎవడు లేడయ్యా మరి రాజు సంగతి రాజ్యం మీద ఉండదు గాని అది రాజు ఒక్క భార్య ఉన్నది
అసంటి ఎంగలాడి సండి ఈనాటి ఆడలు కిరకిరలకి మంచానికి ఎండు జరిగేదాకా శకుంతలదేవి గుణవంతురాలు జ్ఞానవంతురాలు అత్తమామ సేవ చేసి అల్లిరాని భర్త సేవ చేసే భాగ్యవంతురాలు భర్త చేసే దానాన్ని కళ్ళ చూసింది. నా తల్లారా అప్పటికిప్పటికే ఎవరు చేసే దాని వారు వచ్చినాడు వాళ్ళ ఎంబడి పోతున్నాడు. నా భర్త దానం చేస్తున్నాడే ధర్మం చేస్తున్నాడే అతను చనిపోయినాడు పుణ్యలోకాలకు వెళ్ళిపోతాడు. నేను చనిపోయినాడు నా ఎంబడే వస్తుందా అని భర్త ఒక చేతి దానం ఎత్తుంటే 2 చేతుల దానాలు మొదలు పెట్టింది శకుంతలదేవి. పెట్టిస్తున్నది మంచినీళ్ళ బాయిలు తోడిస్తుంది అడిగడుగునన్న సత్రాలు కట్టిస్తున్నది పాలు తాగే బస్సు వెళ్ళగలుంటే పాడి ధర్మం వేస్తున్నది. అయ్యా మొదలు పుణ్యాత్తులే ఉన్నారు నాయనా. అప్పటికిప్పటి కానీ ఆడవారికి పుణ్యం కొద్ది పురుషుడు దానం కొద్ది పిల్లలు అదృష్టం కొద్ది అన్నదమ్ములు అన్నారట. మరి ఆడబిడ్డలకు అమ్మగారింటి కాడ అన్నదమ్ములు ఇట్లా గుణవంతులు జ్ఞానవంతులు ఇట్లా బలంగా ఉన్నారనుకో అత్తగారింటి కాడ ఆ బిడ్డకు ఉన్న బలం ఎవరికి ఉండదు. ఎందుకు అంటే చేసుకున్న భర్త లంగై దొంగై తాగబోతుడై పొద్దుకున్న అవసరం పెట్టింది అనుకో అవేం చెప్తుంది అమ్మగారి గడ్డ ఎక్కుతుంది. వాడు వారం రోజులు అనుకుంటాడు ఈ అవన్నీ వారం రోజులు అయిన తర్వాత నా పెన్న భగవంతుడు నా పెన్నాన్ని భద్రత కసుకుంటారు వాడు పోతాడు. ఆడికి రకాల బామ్మ గుణవంతులు అయితే ఆయన బావ రాగానే బావ ఇప్పుడే వచ్చినామని చెప్పి కడుక్కోమంటారు కాలం నిలిస్తారు. అట్లా ఉదంపాయ తాళాల కంటారు మెల్ల తాళాలకు దొరికపోతారు. ఈ కథ తాగించిన వాళ్ళు అయ్యో బాగులకు తీసుకుపోయి గుద్దులు గుద్దే మీ అక్క జోలికి రాను మీ చెల్లి జోలికి రాను అని చెప్పి వాడు దండం పెడతాడు. ఆడబిడ్డలకు అవ్వగారింటి కాడ అన్నదమ్ములు బలంగా ఉంటే ఆ బిడ్డకు బలమే వేరుంటుంది. అత్తగారింటి కాడ కొద్ది పురుషుడు దానం కొద్ది పిల్లలు అదృష్టం కొద్ది అన్నదమ్ములు అన్నారయ్యా. మరి నాయన ఆడవారు ఈ జన్మ లోపల చేసిన దానం ఈ జన్మకు అక్కడికి రాదు మరో జన్మకు అక్కడికి వస్తుందట. ఓ తల్లి ఉంటది నా గర్భవాసం అందు కొడుకులు బిడ్డలు కావాలని అమ్మని కావాలి అని వారానికి 4 దేవుళ్ళకు ఉంటుంది. వారానికి 4 రోజులు ఉపాసం ఉంటది. ఆ తల్లి గర్భవాసం అందు కొడుకులు బిడ్డలు ఉంటారా? ఈ ఓ తల్లి ఉంటుంది ఎంగిలి చేత కాకిని కొట్టది పిల్లికి మిచ్చం పెట్టది చుట్టాలు రాని భయం నిండగప్పుకొని పట్టలు జ్వరం వచ్చిందని వాళ్ళు వెనకలేస్తుంది. ఇక దానికి లగ్గ అవడాల్సిన లేదు పుటా పుట్ట ఉంటూనే ఉంటారు. పుట్టినోళ్ళు అంటారట పుట్టినోళ్ళు ఏమైనా వారానికి 4 ఒక్క పోతులు ఎన్నికేం లేదు ముంగటేం లేదని ఎక్కిరిస్తారట. ఆ తల్లి శకుంతలదేవి పుణ్యం చేసిందో పరమాత్మంతని వాడికి చేతులెత్తి ముఖం ముందుకే ఆ కన్న తల్లికి నాడు మాత్రం 2 కొడుకుల సంతాన బలం ఓడిగట్టింది దేవుడు. అడవంటి నాయన కన్న కొడుకు నాడు మాత్రం ఆయన పెద్ద కొడుకు సూర్యసేన రాజు చిన్న కొడుకు ఆ యొక్క చంద్రసేన రాజు ఆట వెంచ కొడుకు 107 వెంచ కల్లా ఇంత కన్న కొడుకులు 24 ఏళ్ళ వీరపుత్రులు జరిగినారు. అప్పటికిప్పటిగా ఈడెగిన కన్న కొడుకులు ఇంటి మీద ఉంటే కన్న తండ్రికి నెత్తి లేకుండా సన్నెళ్ళకుండంత బరువాట. అరే కొడుకులు అంద చందాలు చూడవతుంది. ఆ యొక్క నూనెకు 2 దిశాలు పంచ బాగుంటే మనమందికి అయితే 1000 రేకులు అన్నది నా కొడుకులు ఉన్నరే. నా కొడుకులతో ఓటి రాసిపోతుంటే పడుసు పిల్లలు అంత చందాలు ఓర్వలేక బట్టగాసి మీదేసి బదులు ఎత్తన కావచ్చు రాని 12 రాజుల పిల్లలు తీసుకువచ్చి 2 కొడుకులకు లగ్గాలు వేసిర్రు. తల్లిదండ్రి నేడు పెద్ద కోడలు సూర్య ప్రభదేవి చిన్న కోడలైన చంద్ర ప్రభదేవి 2 కొడుకులు 2 కోడలు రంగుల వెళ్ళలేకుంటే 2 ఆల్ముకలు సంబరపడుతున్నారే. వాళ్ళ సంగతి ఆ చోట ఉండని అని నా తల్లిదారా పడికి అని ఆ యొక్క భగవంతుడు పెట్టిండు. ఆ యొక్క లేనునికి పెట్టిండు భగవంతుడు. ఏడాదికి 12 నెలలైతే నెలకొక్క పండుగ నాట. ఉన్నోనికి రోజు దసరా పండుగ. ఏదోనికి పెట్టిండు భగవంతుడు నెలకొక్క పండుగ. అందులోపల వస్తున్నది ఆడవాళ్లకు పవిత్రమైన పండుగ. ఏం పండుగనయ్య మన తెలంగాణ లోపల? అది బతుకమ్మ పండుగ వస్తున్నది కొడుకో. అటువంటి నాయన బతుకమ్మ పండుగ రోజున అటువంటి 2 కోడలు ఏనాడు మాత్రమైన పనిమడి రాజులు ఏరా తల్లి గారు ఏరా వచ్చిరో మరి గాని అడిగనక 2 కోడళ్ళు అవ్వగారి ఇల్లుతో ఓట్టుకొని పోతున్నారే. దగ్గరికి
మామ దగ్గరికి వచ్చిన అత్తమ్మ మామయ్య మీ పాద పద్మాలకు 10,000 నమస్కృతులు తల్లి. అరే నా తల్లి గారి సల్లగుండి రోజులు బతుకమ్మ పండుగ రోజున మేము వెళ్ళిపోతాం. ఇద్దరు కోడళ్ళు వెళ్ళిపోతున్నారు. అప్పుడు చేసుకున్న భర్తలు అలుగుముఖం పెట్టిరు. మీ అలుగుముఖం సంగతి నాకు మా ఏర్పాటు పండుగ తెల్లారి వస్తామని ఇద్దరు కోడళ్ళు వెళ్ళిపోతున్నారు. గానాడు కన్న తల్లి శకుంతలదేవి వెళ్ళిపోయే కోడళ్ళ కళ్ళ చూసింది. అరవే లగ్గమైన నుంచి అయినా కోడళ్ళను కడపల పుట్టిన కన్న బిడ్డ లెక్క చూసుకున్నా ఇవ్వలేదు. నా ఇద్దరు కోడళ్ళు అమ్మగారింటికి వెళ్ళిపోతున్నారే. నా గర్భవాసవంతు చిన్నారి బిడ్డ ఉన్నట్టుంటే ఆయన పెద్ద బతుకమ్మ పండుగ రోజున పెద్ద బతుకమ్మ నేను పట్టుకొని పోతుంటే చిన్నారి గౌరమ్మ పట్టుకొని నా బిడ్డ నాయంబడి రాకపోవునా దేవుడు. నా గర్భాన పుట్టిన బిడ్డ లేదంటున్నాయి తల్లి. ఈ రాజ్యం ఉండి ఎవరి బాలు, దేశం ఉండి ఎవరి బాలు, ఎండి బంగారం ఉండి ఎవరి బాలు, వేల సిరివంతం ఉండి ఎవరి బాలు నాయనా. కోట్ల సిరివంతం ఇచ్చిన కోడలు ఏనాడికి బిడ్డ కాదు, అధిక సంపాదించిన అల్లుడు కొడుకు కాదు, కర్రదానము కాదు, పళ్ళు బోనము కాదు, ఇత్తడి పుత్తడి కాదు, బురదల వంట దున్న పోతుకు ఏనాడికి అయినా తెల్లగా సున్న వేసిన ఎద్దు కాదు, దుబ్బ తులసమ్మ కాదు, నంది నారాయణుడు కాదు, పంది పరమేశ్వరుడు కాదు, నాయన అట్టించుకుంటోడు ఏనాడికి కోటోడు కాదు. కడుపులో పుట్టిన కొడుకన్న కావాలి, కడుపులో పుట్టిన బిడ్డ కావాలి రా నాయన. నా భర్త కచ్చిన దిగి ఇంటికి వచ్చిన తర్వాత నా భర్తకు కబలమంతా అన్నం పెట్టిన తర్వాత నా కోటొక్క దేవునికి 101 పూజలు చేసిన ఇద్దరు కొడుకులు మన ఇంటి లోపల, ఇద్దరు కోడళ్ళు మన ఇంటి లోపల కొడుకుల తోడాడి వెళ్ళ సంతాన బలం తెచ్చుకున్నా. కోటొక్క దేవునికి మొక్కినాదా 101 పూజ చేద్దామని నా భర్తతో ఒకటి ఒక మాట విచారం చేస్తానా అని ఆ కన్న తల్లి ఎరనాడు మధ్య లోపల మాట పెట్టుకుని ఎంత అపురంలోన ఉన్నది. ఆ తల్లి సంగతి ఆ చోట ఉండదు గాని రాజ్యాన రాజు ఆ కచేరీ రాజు జాగంట కొట్టిండు, కచేరీ బంధు పెట్టిండు. కొడుకులారా మంత్రులారా నా భార్య ఉన్న భవనాల బయటికి వెళ్ళిపోతున్న బిడ్డ. ఎందుకోండి నా భార్య శకుంతలదేవి కొడక నేను హోయదాకా నీళ్ళు తాగల పరమ పాతీయత వల్ల పడుతున్న కొడక. రానొక్క గడియ పోనొక్క గడియ అక్కడ ఒక గడియ 3 గడియలు వెనక మొత్తం నా కొడుకులారా వచ్చేదాకా చేసి దాన్ని మందు పెట్టకుని నాయన. పురుషు దొరికిందని కుశాల పడకుండ్రి, పదవి దొరికిందని పక్కపక్క నవ్వకుండ్రు కొడక. ఎదిగిన కొద్ది వదికి ఉండాలి కొడక. ఓపికున్నానికి వరంగల్ల పట్నం ఓపిక లేనడు ఓసు గొయ్యల పాలన్నడే. మంత్రుల చేతుల రాజ్యం వెళ్ళి ఖాళీ నెలక తోటి పోతే కథ తక్కువ అన్నాడే. గుర్రాల శోభలకేడు పంచకలి హరి గుర్రం తీసుకొని ఇక్కడ గడిగిన బిడికచ్చి లక్ష్యం ఒకరు గడి 300 గుర్రం ఎత్తి గంట జ్యోతి మణిక్యం ముట్టించుకొని వారి ఉన్న భవనాల బయటికి అయినా